ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఇటీవలి కాలంలో ఇంటి పంటలపై జనంలో బాగా అవగాహన పెరిగింది. ఇంట్లో పోగుపడే కూరగాయల వ్యర్థాలను వృధాగా పాడేయకుండా మగ్గబెట్టుకొని ఎరువులుగా కూడా వాడడం చాలా మంది చేస్తున్నారు. అయితే ఇలా పోగుపడిన సేంద్రియ వ్యర్థాలను కంపోస్టుగా మారాలంటే నెలకు పైనే సమయం పడుతుంది. అయితే ఇటువంటి వ్యర్థాలను కేవలం 8 గంటల్లో ఎరువుగా మార్చే టెక్నాలజీని బెంగళూరుకు చెందిన వేస్ట్ ఈజ్ గోల్డ్ అనే స్టార్టప్ రూపొందించింది. ఇంత సూపర్ ఫాస్ట్ గా పోషకవంతమైన కంపోస్టు తయారు చేయగల మరో సంస్థ లేదు. 20 కేజీల నుంచి 10 టన్నుల చెత్తనైనా కేవలం 8 గంటల్లో ఎటువంటి హానికరమైన వాయువులను వెలువరచకుండా కంపోస్టుగా మార్చేస్తోంది. సంస్థ రూపొందించిన గోల్డ్ కంపోస్టర్ అధికంగా వేడిని ఉత్పత్తి చేయకుండా సేంద్రియ వ్యర్థాలను అతివేగంగా విచ్ఛిన్నం చేస్తున్నందువల్ల మీథేన్ వంటి హానికర వాయువులు వెలువడకుండా చూస్తున్నామన్నారు దీని రూపకర్త తివారీ. తాము తయారు చేసే కంపోస్టును తిరిగి మళ్లీ ఎటువంటి ప్రాసెసింగ్ చేయాల్సిన అవసరం లేకుండా నిల్వ చేసుకోవచ్చని ఆయన చెబుతున్నారు. ల్యాండ్స్కేపింగ్ కోసం అయితే అదే రోజు వాడుకోవచ్చని, వ్యవసాయం కోసం అయితే 3 నుంచి 7 రోజులు మాగిన తరువాత పొలాల్లో వేసుకుంటే భూమికి పోషకాలు పుష్కలంగా అందుతాయన్నారు తివారీ. వండిన ఆహార వ్యర్థాలు, సేంద్రియ తడి చెత్త, ఎముకలు, మాంసం వ్యర్థాలు, ఈకలు, గుడ్ల పెంకులు, కూరగాయ వ్యర్థాలు, లేత కొబ్బరి బొండాల డొప్పలు, పండ్ల తోటల వ్యర్థాలు, గడ్డి కత్తిరింపులు, టిష్యూ పేపర్, ఎస్టీపీ వ్యర్థాలు వంటివి వేటినైనా సరే తమ కంపోస్టర్ ద్వారా సమర్థవంతంగా 8 గంటల్లో కంపోస్టుగా మార్చుకోవచ్చని తివారీ చెబుతున్నారు. అంతేకాదు పట్టణాల్లో వ్యర్థాలను సేకరించిన తరువాత అందులోని ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను వేరు చేయటం పెద్ద పని. ఈ పనిని కూడా గోల్డ్ కంపోస్టరే చేస్తోందని తివారీ చెబుతున్నారు. ఇప్పటికే ఈ కంపోస్టర్లను దేశంలో 150 చోట్ల నెలకొల్పారు. గోల్డ్ కంపోస్టర్లను కాలనీలు, వార్డులు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల దగ్గర ఏర్పాటు చేసుకుంటే చెత్త సమస్య ఇట్టే పరిష్కారం అవుతోంది.